ప్రైజ్ ది లార్డ్. అనుదిన ఆత్మీయారము వాక్యంలో నుండి 1 కొరింథియన్స్ 16 అధ్యాయము 1-2 వచనాలు చదువుతూ ఉన్నాను. 1 కొరింథీయులు 16 అధ్యాయము 1-2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. పౌలు భక్తుడు సంఘానికి ఈ ప్రకారముగా ప్రతి సంఘము కూడా ఈ విధంగా చేయుడి అని తెలియజేస్తూ ఉన్నాడు, బోధిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు సంఘానికి. 2వ వచనం, నేను వచ్చినప్పుడు చందా అని ఉన్నది. నేను వచ్చినప్పుడు కానుక పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును వారు తాను వర్ధిల్లిన కొలది తమ యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. 3వ వచనం, మీ ఉపకార ద్రవ్యమును జెరూసలేమునకు పంపుదుము. ప్రియమైన వారలారా, ప్రత్యేకంగా ఇదే వాక్యము, ఇదే అధ్యాయము నేను ఎందుకు తీసుకున్నాను అని అంటే ఒకటే ఒక ఉద్దేశం. అదేమై ఉన్నదంటే, ఈ 3 వచనాలు ఏం తెలియజేస్తూ ఉన్నదంటే, చూడండి, పరిశుద్ధుల కొరకైన విషయమైతే నేను సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. అంటే నేను వచ్చినప్పుడు కానుక పోగు చేయకుండా ప్రతి ఆదివారమున ఉద్దేశం ఏమై ఉన్నది, దీని యొక్క మీనింగ్ ఏమై ఉన్నది? 1 కొరింథియన్స్ 16 అధ్యాయము 1-3 వచనాలు ఏమని చెప్తూ ఉన్నారు? పౌలు భక్తుడు సంఘానికి ఈ విధంగా బోధిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు? ప్రతి ఆదివారము దినమున మీరు కొంత కానుక నిలువు చేసి, అంటే జమ చేసి, ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది, విశ్వాసులు అంటే సంఘ సభ్యులు మీరు చేస్తున్నటువంటి వృత్తి పనులలో, మీరుంటున్నటువంటి బిజినెస్ బెనిఫిట్స్లలో, ప్రాఫిట్స్లలో, లేకపోతే ఇన్కమ్ బెనిఫిట్స్ ప్రాఫిట్స్లలో మీరు వర్ధిల్లుతున్న కొలది, ప్రతి వాడును తాను వర్ధిల్లుతున్న కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ప్రతి ఆదివారమున కొంత సొమ్ము మీ బెనిఫిట్స్లలో, మీ ప్రాఫిట్స్లలో కొంత సొమ్ము మందిరానికి తీసుకొచ్చి నిలువ చేయవలెను అని పౌలు భక్తుడు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఎందుకు విశ్వాసులు వారి ఇన్కమ్ సోర్సెస్ నుండి కొంత సొమ్ము, మీరు వర్ధిల్లుతున్న కొలది కొంత సొమ్ము సంఘానికి ఆదివారం రోజున తీసుకొచ్చి మీరు పోగు చేయాలని ఎందుకు చెప్తూ ఉన్నాడు? ఎందుకు అనగా, ప్రియమైన వారలారా, చూడండి 3వ వచనం, మీ ఉపకార ద్రవ్యమును జెరూసలేమునకు పంపుదుము. అంటే ఏమని పాయింటెడ్ చేయాలని ఇష్టపడుతున్నాను ఈ యొక్క వాక్యంను బట్టి అంటే, మన సంఘ సభ్యులు ఒక ఉద్దేశం పెట్టుకొని ఉన్నాం, ఒక విజన్ పెట్టుకొని ఉన్నాం. ఒక ఏమంటారు, గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది ఈ డిసెంబర్ 25th రోజున 2025 మనము చర్చిలో ఆరాధన అయిపోయిన తర్వాత సంఘముగా మనందరము కలిసి మనమందరము కలిసి అన్యుల దగ్గరికి, అంటే యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 25-40 వచనాలలో చెప్పిన ప్రకారముగా మిక్కిలి అల్పులైనటువంటి ఈయన సహోదరుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ పరిచర్య చేసినట్టయితే నాకు చేసినట్టే అని యేసు ప్రభుల వారు చెప్పిండు. అంటే ఈ క్రిస్మస్ రోజున మనము సంఘముగా కలిసి ఏమంటారు, అల్పులైనటువంటి వాళ్ళ దగ్గరికి,
అపవాది చేత బంధించబడి ఉంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి, స్ట్రీట్ బెగ్గర్స్ దగ్గరికి, రోడ్డు మీద పడిపోయి ఉంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి, అనాథుల దగ్గరికి, పేద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము సంఘంగా కలిసి ఈ క్రిస్మస్ రోజున, ఈ చలికాలమున వాళ్ళకు కావలసినటువంటి ది బెస్ట్ బ్లాంకెట్ అనేది ఒకటి సంఘం తరఫు నుండి గిఫ్ట్ చేద్దాం. ఒక పూట భోజనము పార్సల్ చేసుకొని సంఘం తరఫు నుండి వాళ్ళకు ఒక పూట కడుపు నిండా భోజనం పెడదాం. ఒక బ్లాంకెట్ గిఫ్ట్ చేద్దాం. వాళ్ళకు కేక్ తినిపిద్దాం. వాళ్ళకు క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్దాం. వాళ్ళకు మేరీ క్రిస్మస్ చెప్దాం. వాళ్ళకు హ్యాపీ క్రిస్మస్ చెప్దాం. ఈ ఉద్దేశం కోసం, ఈ యొక్క పరిచర్య మనము చేయాలని, సంఘం తరఫు నుండి మనము చేయాలనే ఉద్దేశంతో ఈ వాక్యంను తీసుకున్నాను నేను. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? అర్థమవుతుందా? ఈ క్రిస్మస్ రోజున మనము అల్పులైనటువంటి వాళ్ళ దగ్గరికి, స్ట్రీట్ బెగ్గర్స్ దగ్గరికి వెళ్ళి మనం కేకు తినిపిద్దాం. క్రిస్మస్ కేక్ తినిపిద్దాం. వాళ్ళకు విషెస్ చెప్దాం. క్రైస్తవుల కుటుంబాలకు వెళ్ళి మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని సంవత్సరాల తరబడి చెప్పుకుంటూ వస్తున్నాం. తప్పేం లేదు. కానీ ఈసారి ప్రత్యేకంగా చర్చి తరఫు నుండి మనము వెళ్ళి అన్యుల దగ్గరికి వెళ్ళి, రక్షణ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య ఇది. మిక్కిలి అల్పులైనటువంటి నా సహోదరుల దగ్గరికి మీరు వెళ్ళి చేసినట్టయితే డైరెక్ట్గా నాకు చేసినట్టే ఆ పరిచర్య అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. మదర్ తెరీసా చెప్తుంది కదా, ఇటువంటి రోగిష్ఠులకు, ఇటువంటి కుష్టి రోగు వాళ్లకు మీరు ఎట్లా చేయగలుగుతున్నారని. అక్కడ ఉంటున్నటువంటి బ్రాహ్మిన్స్, అక్కడ ఉంటున్నటువంటి మత పెద్దలు, ఇట్లాంటి వాళ్ళకు నువ్వు ఎట్లా సేవ చేయగలుగుతున్నామని అంటే, ఈ మిక్కిలి అల్పులు రోగిష్ఠులైనటువంటి వీళ్లకు నేను సేవ చేస్తే డైరెక్ట్ జీసస్ క్రైస్ట్కే, వీళ్ళలో నేను జీసస్ని చూస్తున్నాను అని అంటది మదర్ తెరీసా. అర్థమవుతుందా? ఈ రోగంతో, వ్యాధితో బాధపడుతున్నటువంటి వీళ్ళ లోపల నేను క్రీస్తు ప్రేమను బట్టి, యేసుప్రభు నాకు వీళ్ళ లోపల కనిపిస్తున్నాడు, వీళ్ళకు చేస్తే యేసుప్రభుకు చేసినట్టే అని ఆ నిజమైన ప్రేమతో తను పరిచర్య చేసి వరల్డ్ వైడ్గా షీ హాస్ బికమ్ ద మదర్ ఫర్ ఎవ్రీబడి. ప్రియమైన వాళ్ళ అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఒకటే ఒక ఉద్దేశం చెప్తున్నాను, తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. మన సంఘం తరఫు నుండి ఈ క్రిస్మస్ రోజున ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము సెలబ్రేట్ చేద్దాం. సెలబ్రేట్ చేయాలంటే అప్పటిదప్పుడే క్రిస్మస్ రోజున మనము వెళ్ళి, క్రిస్మస్కి బిఫోర్ డిసెంబర్ 15 నుంచి అయినా, డిసెంబర్ 20వ తారీఖు రోజు నుండి అయినా మనము సడన్గా ఈ ప్రోగ్రాం మనం చేద్దాము ఇట్లా అని అనుకుంటే ఎవరు కూడా సహకరించరు. వాళ్ళ ఇళ్ళల్లో కూడా క్రిస్మస్లు ఉంటాయి కాబట్టి బట్టలు తెచ్చుకోవడము, ఇళ్ళకు పెయింటింగ్ చేసుకోవడము, మరియు గ్రీటింగ్స్ తెచ్చుకోవడం, గిఫ్ట్స్ తెచ్చుకోవడం, గ్రీటింగ్స్ చెప్పడం అనేది వాళ్ళకే చాలా ఖర్చుతో కూడిన పనులు ఉంటాయి. కాబట్టి ఈ వాక్యం ఎందుకు తీసుకొని చెప్తున్నా, ఒక 20-25 రోజుల ముందే ఎందుకు చెప్తున్నా, ఈరోజు డేట్ ఏమై ఉన్నది 29th నవంబర్ 2025 రోజున 8 గంటలకు సాయంత్రం సమయంలో ఎందుకు చెప్తున్నా, ఎందుకంటే మనకి ఇంకా 20 డేస్ ఉన్నాయి. ఈ వాక్యంను తీసుకొని ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఏమని చెప్తూ ఉన్నది వాక్యము చూడండి. నేను వచ్చినప్పుడు కానుక పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లుతున్న కొలది తన యొద్దకు కొంత సొమ్ము నిల్వ చేయవలెను ప్రతి ఆదివారం దినమున. అర్థమవుతుందా? నువ్వు వర్ధిల్లుతున్న కొలది కొంత సొమ్ము ఆదివారం రోజున, మనము ఆదివారం రోజున, ప్రతి ఆదివారం రోజున కొంత సొమ్ము ఈ క్రిస్మస్ గ్రాండ్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి కొంత సొమ్ము ప్రతి ఆదివారం రోజున నువ్వు వర్ధిల్లుతున్న కొలది, బలవంతం ఏం లేదు, వాక్యంలో చెప్తున్నారు. నువ్వు వర్ధిల్లుతున్న కొలది. ఎవరిని కూడా దేవుడు దీనమైన పరిస్థితిలో పెట్టాడు. నేను చేయలేను, నేను ఇవ్వలేను అనేటువంటి పరిస్థితులలో దరిద్రులలాగా ఉంచాడు.
ఉంచుతాడా? నేను చేయలేను బ్రదర్, నేను చేయలేకపోతున్నాను అన్నట్టుగా ఉండదు. నువ్వు వర్ధిల్లుతున్న కొలది కొంత సొమ్ము మందిరమునకు తీసుకొచ్చి నిలువ చేయవలెనని పౌలు భక్తుడు తెలియజేస్తున్న వాక్యాన్ని నేను తీసుకున్నాను. ఎందుకంటే మనకు టైం లేదు. కొంచెము పోగు చేస్తే ఎవ్రీ సండే ఆన్ ఎవ్రీ ప్రేయర్ మీటింగ్, ఆన్ ఎవ్రీ ఫెలోషిప్, స్పెషల్ క్రిస్మస్ ఆఫరింగ్ అనేది మీరు తీసుకొస్తే అది డిసెంబర్ 20 తారీఖు లోపల ఇప్పటి నుండి మనం స్టార్ట్ చేస్తే ఇవ్వాలని అనుకుంటే, ఈ వాక్యం బట్టి నీకు ప్రేరేపణ వస్తే, ఇష్టపడి చేస్తూ ఉన్నట్టయితే, మనం చేయాలి అనుకుంటున్నట్టయితే, అందరం అనుకొని యూనిటీగా ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడి ఇది చేద్దాము, ఈ గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాము, అన్యుల దగ్గరికి వెళ్దాము, రక్షణ లేని వాళ్ళ దగ్గరికి వెళ్దాము, దీనుల దగ్గరికి వెళ్దాము, వాళ్ళకు వెళ్ళి గ్రీటింగ్స్ చెప్దాము, వాళ్ళకు వెళ్ళి గిఫ్ట్స్ ఇద్దాము, వాళ్ళకు వెళ్ళి క్రిస్మస్ కేక్ తినిపిద్దాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటారు గాస్పల్ సువార్త చెప్దాము అనుకున్న వాళ్ళు, మీరు ఈ ఉన్న దినాలలో కొంచెము నిలువు సొమ్ము తీసుకొచ్చి, అంటే స్పెషల్ ఆఫరింగ్ అనేది మీరు మందిరానికి తీసుకొచ్చి ఒక వ్యక్తిని ఏర్పరిచినాం మేము సంఘంలో, ఆ వ్యక్తికి ఇచ్చేసినట్టయితే, ఆ యొక్క బ్రదర్కి ఇచ్చినట్టయితే, మీ పేరు, మీ ఊరు, మీ వృత్తి, మీరు ఇచ్చిన కానుక అనౌన్స్ చేస్తారు. మేము కూడా కానుకను ముట్టుకోం. ఒక పర్సన్ అపాయింట్ చేసినాం, ఆ పర్సన్ మీరు ఇచ్చిన కానుకను రాసుకుంటాడు. డిసెంబర్ 20 కల్లా పలానా పర్సన్ ఇంత కొంచెంగా ఇంత పోగు చేయగలిగినాడు అని అనౌన్స్ చేస్తాం మేమే. అందరం కలిసి కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఏమంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా ఇస్తే ముందుకొస్తే మనము గ్రాండ్గా అంటే లీస్ట్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి బెస్ట్ గిఫ్ట్లు ఇవ్వడం, అంటే మిక్కిలి అల్పులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రేష్టమైనటువంటి బహుమానాలు ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాంకెట్స్, చలికాలంలో బ్లాంకెట్స్, మనము ఈ చలికి కప్పుకుంటున్నటువంటి ఏవైతే బ్లాంకెట్స్ ఉన్నాయో అంతకంటే బెస్ట్ బ్లాంకెట్స్ మనము ది బెస్ట్ అనేది దీనులైనటువంటి వాళ్ళకి ఇద్దాం. వాళ్ళకి ఇస్తే యేసుప్రభుకి ఇచ్చినట్టే. యేసుప్రభు స్వయంగా చెప్తుండు, మాథ్యూ 25:40 ఉన్నది, వాక్యంలో రాయబడి ఉన్నది. చదవమంటే చదువుతాను, చూడండి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసిన ఎడల చేసిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని యేసుప్రభు చెప్తుండు. నిశ్చయముగా, అష్యూరెడ్లీ, ఈ మిక్కిలి అల్పులైనటువంటి వాళ్ళకు మీరు బెస్ట్ అనేది చేసిండ్రు కాబట్టి నాకు చేసినారని ఖచ్చితంగా, నిశ్చయముగా, మోస్ట్ అష్యూరెడ్లీ ఐఎమ్ సేయింగ్ టు యూ అని అంటుండు. అంటే వాళ్ళకి చేస్తే యేసుప్రభుకి చేసినట్టు డైరెక్ట్. యేసుప్రభుకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చిన్న ఇస్తామా? టిప్పులు ఇస్తామా? 10-20 రూపాయలు టిప్పులు ఇవ్వం కదా, చిన్న గిఫ్ట్స్ ఇవ్వం కదా. యేసుప్రభుకి ఇవ్వాలనుకుంటే ఆ యేసుప్రభు ఎక్కడ కనిపిస్తున్నాడు? మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరుల లోపల కనిపిస్తున్నాడు. కాబట్టి ఉద్దేశం ఏంటంటే we want to give the best for the least people in this Christmas occasion. కాబట్టి ప్రియమైన వారలారా, ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆన్ దిస్ క్రిస్మస్ ఒకేషన్ డే రోజు మనము శ్రేష్టమైనది సిద్ధపడి చేద్దాం. ఇంక 20 రోజులు ఉంది కాబట్టి ప్రతి ఆదివారం రోజున క్రిస్మస్ ఆఫరింగ్ అనేది మీరు తీసుకొని రండి. అది ముఖ్యమైన ఉద్దేశం. నేను ఈరోజు మీ ముందుకు ఈ విధంగా వీడియో చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, క్రిస్మస్ ఆఫరింగ్ తోటి మీరు తీసుకొచ్చి అక్కడ రాయించండి, నేను క్రిస్మస్ ఆఫరింగ్ తీసుకొచ్చినాను, ఇంకా 20 రోజుల సమయం ఉందని. శ్రేష్టమైనది, ది బెస్ట్ అనేది తీసుకొని రండి. మీరు వర్ధిల్లుతున్న కొలది. ఇంకొక అధ్యాయంలో యేసుప్రభు చెప్తాడు,
ఆ కానుకల పెట్టె దగ్గర నిలబడి ఎవరు ఎంత కానుకలు ఇస్తున్నాడని యేసు ప్రభు చూస్తూ ఉన్నప్పుడు ఆ వృద్ధురాలు తనకున్న దానిలో తన లైఫ్ మొత్తంలో దాచుకున్నదంతా కూడా తీసుకొచ్చి కానుక అర్పించిందంట. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొంతమంది అంటారు, ఈడ వాక్యంలో ఉంది కదా, మీరు వర్ధిల్లుతున్న కొలది నాకు ఇయ్యమని వాక్యం చెప్తుంది కదా అంటే, మళ్ళీ ఆ విధువరాలు, ఆ వృద్ధురాలు యేసు ప్రభు ఆమెను చూసి తన లేమిలో ఏమీ లేని పరిస్థితుల్లో ఏదైతే ఉన్నదో, వర్ధిల్లుతున్న కొలది అని అక్కడ లేదు కదా, ఏదైతే ఉన్నదో ఆ వృద్ధురాల దగ్గర, ఆమె దగ్గర ఉన్నాయన్నీ తీసుకొచ్చి కానుకల పెట్టెలో సమర్పించిందంట. అది యేసు ప్రభు చూసి మెచ్చుకొని ఇప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది తన గురించి. అంటే ఎందుకు ఈ వాక్యంను చెప్తున్నాను, విషయాన్ని తెలియజేస్తున్నానంటే, యూ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఫర్ ద లార్డ్ ఆన్ దిస్ ఒకేషన్, క్రిస్మస్ ఒకేషన్. ఏమంటారు, వాక్యంలో ఇంకోటి కూడా ఉన్నది, సంతోషముతో ఇయ్యవలెనని, ఆనందముతో ఇయ్యవలెనని, సంథింగ్ లైక్ దట్ ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, ఉత్సాహంగా ఇచ్చువాడిని దేవుణ్ణి వాళ్ళు ప్రేమిస్తున్నారు. ఉత్సాహంతో ఇచ్చేవారు దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు అవుతారంట. అట్లా ఇవ్వాలి, నాకు లేదు అని చెప్పకూడదు. కాబట్టి ప్రతి సండే రోజున, ప్రతి ప్రేయర్ మీటింగ్ రోజున మనకు సమయం తక్కువగా ఉంటూ ఉండగా, బ్రింగ్ ద బెస్ట్ ఆఫరింగ్ టు ద లార్డ్. బ్రింగ్ ద బెస్ట్ ఆఫరింగ్ టు ద లార్డ్. మరియు ప్రియమైన వారలారా, ఆఫరింగ్ టైంలో, కానుకలు సమర్పిస్తున్నటువంటి సమయాలలో యేసు ప్రభుల వారు కానుకల పెట్టె దగ్గర వచ్చి కూర్చుంటాడనే విషయం మర్చిపోకండి. ఆయనకిస్తే శ్రేష్టమైనది ఇవ్వండి. ఇంకో విధంగా చెప్పాలి అంటే, ఇవ్వడం వల్ల ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తేనే అన్నట్టుంది వాక్యంలో, ఇస్తేనే వర్ధిల్లుతారని. మీరు భూమిలో ఒక విత్తనము నాటుతేనే అనేకమైనటువంటి ఫలములు, ఆ విత్తనము మొలకెత్తి ఫలములు, అనేకమైనటువంటి ఫలాలు ఇస్తాయి. నువ్వు విత్తుతేనే, భూమిలో ఆ మొలకను, ఆ విత్తనాన్ని విత్తుతేనే ఇట్ విల్ గివ్ మెనీ ఫ్రూట్స్. నువ్వు విత్తకుండానే నాకు ఫలాలు రావాలంటే ఎట్లా వస్తాయి? మీరు విత్తనమును విత్తకుండానే నాకు మంచి ఫలాలు రావాలంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఎవరిస్తారు? రావు కదా. ఇది వాక్యంలో ఉన్నది, నేను సింపుల్గా మనకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. అంటే వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఫర్ ద చర్చ్, వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఫర్ ద మినిస్ట్రీ. శ్రేష్టమైనదే మనం ఇవ్వాలి, కానీ తక్కువ కొదువలతోటి సనుక్కుంటా, గులుక్కుంటా, బాధపడకుండా ఇవ్వకూడదని ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొంతమంది యేసు ప్రభువుకి కానుకలు సమర్పిస్తున్నటువంటి సమయాలలో టిప్పులు ఇస్తున్నారు, 10-20 రూపాయలు ఇస్తున్నారు, సిద్ధపడి వస్తున్నారు. అది కూడా జేబులో పెట్టుకొని, ఈరోజు యేసు ప్రభువుకి టిప్ ఇచ్చేద్దాం పదరా అన్నట్టుగా జేబులో పెట్టుకొని వస్తున్నారు. ఆ టిప్పులు ఇచ్చుకుంటే దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ఇవ్వకుండా పర్వాలేదు, మీరు ఆ టిప్పులే అంట. నేనైతే ఎందుకో చెప్పాలా, మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ తిన్న తర్వాత ఆ వెయిటర్ వచ్చినప్పుడు సలాం సాబ్ అని చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారు? టిప్పులు ఇస్తారు, 10-20 రూపాయలు ఇస్తారు. అదే పార్కింగ్లో మీ బైక్ కానీ, మీ ఆటో కానీ, మీ కార్ కానీ పెట్టినప్పుడు సలాం సాబ్ అనగానే అతనికి 10-20 రూపాయలు టిప్పులు ఇస్తారు. అదే టిప్పులు తీసుకొచ్చి ప్రతి ఆదివారం రోజున, ప్రతి ప్రేయర్ మీటింగ్ రోజున మీరు కానుకల పెట్టెలో ఇస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి టిప్పులు ఇచ్చి దేవుణ్ణి అవమానపరచకండి. ప్రతి ఆదివారం రోజున సండే ఆఫరింగ్ కలెక్షన్ ఎంత తెలుసా? 3 సంవత్సరాల నుండి చూస్తున్న మన సంఘంలో 150, 200 ఎక్కువ అంటే ఇక 300, 400 కంటే ఎక్కువ రావు. ఎందుకు అట్లా వస్తున్నది? మన సంఘం ఎందుకు ఇంత దీనమైన పరిస్థితిలో ఉంటుంది? చాలా బాధతో చెప్తున్నా, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు.
మీరు టిప్పులు ఇస్తున్నారు కాబట్టి, యేసు ప్రభువుకి టిప్పులు ఇస్తున్నారు 10-20 రూపాయలు. కాబట్టి ప్రతి ఆదివారం రోజున 150, 200 కంటే ఎక్కువ రావు. నేను రాసి పెడుతున్న ప్రతి ఆదివారం రోజున. ప్రియమైన వారలారా, బ్రింగ్ ద బెస్ట్ ఆఫరింగ్ ఫర్ ద క్రిస్మస్ గ్రాండ్ సెలబ్రేషన్, ఫస్ట్ పాయింట్. అండ్ రెండవది, రెగ్యులర్గా సమర్పిస్తున్నటువంటి కానుకలు టిప్పులు వేయకండి, వేయకున్నా పర్వాలేదు. అదే 10-20 రూపాయలు పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు చాయ్ తాగకుండా వెళ్ళిపోండి, కానీ దేవునికి మాత్రం టిప్పులు వేయకండి. ఆడ కానుకల పెట్టే దగ్గర యేసుప్రభు కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆ భయము, ఆ ఉనికి అనేది మీకు ఉండాలి. 10-20 రూపాయలు తీసుకొచ్చి వేస్తున్నటువంటి వాళ్ళకి ఆ భయము, ఆ ఉనికి అనేది ఉండాలి. కాబట్టి ప్రేమతో చెప్తున్నా, బాధతో చెప్తున్నా, అట్లా చేయకండి. మన సంఘములో ద్రవ్యము, ఆహారము సమృద్ధిగా ఉండాలి అంటే ఇచ్చే వాళ్ళలాగా ఉండాలని ప్రతి సంఘంలో అట్లా ఉన్నారు. కాబట్టి చూడండి, 1 కొరింథియన్స్ 16వ అధ్యాయము 1-2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయండి. ఒక సిస్టమ్ పెట్టిండ్రు పరిచర్య చేయడానికి, కానుకలను సమర్పించడానికి. వాక్యంలో పరిచారకులు ఒక పద్ధతి అనేది పెట్టిండు. ఆ పద్ధతిలో మనం వెళ్తూ ఉన్నట్టయితే సంఘంలో ఎటువంటి కొదువలు అనేటివి ఉన్నాయి. సంఘంలో కొదువలు ఉన్నాయంటే మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబంలో కూడా కొదువలు ఉంటాయి. సంఘము బాగా సమృద్ధిగా ఉన్నదంటే మీరు సమృద్ధిగా ఉంటారు. మీరు సమృద్ధిగా ఉంటే సంఘము సమృద్ధిగా ఉంటుంది. ఈ సిస్టమ్ దేవుడు పెట్టినటువంటి సిస్టమ్. అంతేకాకుండా ప్రియమైన వారలారా, 2 విషయాలని చెప్తున్నాను. ఈ ఆల్మైటీ జీసస్ క్రైస్ట్ చర్చ్ నుండి ఎంతమంది అయితే వెళ్ళిపోయి బయట అక్కడక్కడ ఉంటూ ఉన్నారో, ఫంక్షన్ హాల్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారో, ఫంక్షన్ హాల్లలో ఆరాధనలు చేస్తూ ఉన్నారో, వాళ్ళకు కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు ఈ సంఘం నుండి బయటికి వెళ్ళినారనే విషయం జ్ఞాపకం చేసుకోండి. ఈ సంఘానికి మీరు ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి. ఏ ఉద్దేశంతో మీరు చేయగలుగుతారు అని అంటే సంఘం ఎదుగుదల కోసం, సంఘములో ద్రవ్యము, ఆహారము సమృద్ధిగా ఉండాలని. మీరు అక్కడ ఏదో ఉద్దేశాలతోటి మీరు చేస్తున్నారు, కానీ అది మీ స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాల కోసం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక్కడ ఇదే సంఘంలో మీరు ఆ ద్రవ్యాన్ని, ఆ ఉపకారములను పంపిస్తూ ఉన్నట్టయితే ఏ ఉద్దేశం కోసం మీరు చేస్తున్న వాళ్ళు అవుతారు? ఆలోచించండి. ఎందుకోసం చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి. టు డెవలప్ ద చర్చ్ మినిస్ట్రీ, పరిచర్య ఎదగడానికి, ఆ మంచి ఉద్దేశం కోసం మీరు ఈ మందిరంలో, ఈ చిన్న సంఘానికి మీరు హెల్ప్ చేయండి. మంచిగా అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళారా. ఏ ఉద్దేశం కోసం నేను మీకు చెప్తున్నాను అనేది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మిమ్మల్ని గాయపరచాలని కాదు, మీకు నొప్పి కలిగించాలని కాదు. ఒకటే ఒక ఉద్దేశం, సంఘము డెవలప్ కావాలా. సంఘంలో ద్రవ్యం లేదు, ఏ ప్రోగ్రామ్ చేయాలనుకున్నా నథింగ్ ఈజ్ దేర్. ఎందుకు మీకు తెలుసు, ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చిందా, మళ్ళీ చెప్తే మీరు బాధపడతారు. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద ప్రజెంట్ చర్చ్. మీరు ఇటువంటి సంఘాలకు లేవనెత్తండి, హెల్ప్ చేస్తూ. మీ ప్రేయర్లు కూడా మేము అనౌన్స్ చేస్తాం. మా దగ్గర ₹1 కూడా పెట్టుకోం, ఒక మనిషిని కేటాయిస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది అన్యుల మధ్యలో జరిపించాలనే ఉద్దేశంతో ఇవన్నీ నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి మన మందిరంకి మనమే డెవలప్ చేసుకోవాలా. ఈ మందిరంలో నుండి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఈ మందిరంను మీరు వర్ధిల్లుతున్న కొలది మీకు చేతనైనంత సహాయం ఈ మందిరానికి పంపించాలని, సంఘము ఎదుగుదల కోసము ఈ విషయాలను మీ అందరికీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎవరినైనా మాటల చేత గాయము కలిగినట్టయితే నన్ను క్షమించండి. ఒకటే ఉద్దేశం, సంఘం పరిస్థితి అర్థం చేసుకోండి. పెద్ద సంఘాలలో వెళ్ళి మీరు ఎటువంటి దైవాశీర్వాదాలు పొందుకోవాలని అనుకుంటున్నారో, ఇటువంటి సంఘాలకు మీరు హెల్ప్ చేసినట్టయితే అంతకంటే 10 రెట్లు ఆశీర్వాదాలు మీరు ఈ మందిరం నుండి పొందుకుంటారు. ఎందుకంటే దిస్ ఇస్ ద చర్చ్ ఆఫ్ గాడ్.
చర్చ్ ఆఫ్ గాడ్ని మీరు లిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి మీ సహాయములతోటి సహకారాలతోటి యూ విల్ బి రియల్లీ బ్లెస్డ్ బై దిస్ చర్చ్ మినిస్ట్రీ. ఎందుకు ఉద్దేశం ఏంటంటే యూ వాంట్ టు లిఫ్ట్ ద చర్చ్ మినిస్ట్రీ. కాబట్టి ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ అనేది మనం సక్సెస్ చేద్దాం. ఉత్సాహముతో, ఉజ్జీవముతో, సంతోషముతో ఈ యొక్క ప్రోగ్రాన్ని మనము ముందుకు తీసుకెళ్దాం. ఇటువంటి మాటలను యేసుప్రభుల వారు మనందరి వినికిడిలో అర్థం చేపించి మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా, మిస్లీడ్ చేయకుండా, పూర్తిగా అంటే అర్థమవుతుంది, మిస్లీడ్ చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేపించి ఆ మాటలను నాటి క్రియలలో జరిగించే విధంగా యేసుప్రభుల వారు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.